టేక్ యాక్షన్. హలో మై క్యూటీస్, వాట్సాప్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయస్, ఐఎమ్ బ్యాక్ విత్ ఎ బ్యూటిఫుల్ హాల్ గాయస్. ఇవాళ మొత్తం నేను మీషో కలెక్షన్ షేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్ అవుట్ఫిట్స్ ఇవాళ అయితే మనం చూడబోయేవన్నీ కూడా. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ సూపర్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి. మనకి స్టార్టింగ్ 300 ఆ రేంజ్ నుంచి ఉంటాయి. అండ్ మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి అరౌండ్ 600-650 ఆ రేంజ్లోనే ఇవాళ మనం బ్యూటిఫుల్ డిజైనర్ అవుట్ఫిట్స్ అయితే చూడబోతున్నాము. అండ్ వీటన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చి ఉంటాను. ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా నచ్చిందంటే మీరు అక్కడ నుంచి హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయస్, ఇవి వాళ్ళు మనం చూడబోయే బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను మీకు 1 by 1 డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ కుర్తీ సెట్. ఇదైతే 3 పీస్ కుర్తీ సెట్ వస్తుంది మనకి. టాప్ మొత్తం ఇలా బ్రైట్ రెడ్ కలర్లో వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది అవుట్ఫిట్ అయితే, బట్ క్లాసీ లుక్ ఉంటుంది. బికాస్ మనకు మొత్తం టాప్ అంతా కూడా చాలా ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఇలా మంచి బ్రైట్ రెడ్ కలర్ మీద సింపుల్గా వస్తుంది నెక్ లైన్ మొత్తం. సో రౌండ్గా నెక్ లైన్ అయితే ఇచ్చేస్తారు. అండ్ దానికి చిన్నగా ఇలా లేస్ అయితే యాడ్ చేస్తారు ఫ్రంట్లో. సో ఇలా ఉంటుంది లేస్. ఇంకా టాప్ మొత్తం మనకి ప్లెయిన్గానే ఇచ్చేస్తారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ ఇస్తారు. సేమ్ మనకి నెక్ దగ్గర ఎలాంటి లేస్ అయితే ఇచ్చారో అదే మనకి స్లీవ్స్కి కూడా ఎండింగ్లో ఇలా బార్డర్ లాగా ఇచ్చారు. 2 రోస్లో ఇచ్చారు అదే లేస్ మనకి. నెక్ కూడా అంతే, మనకి 2 రోస్లో ఇచ్చేస్తారు ఇలా. సో స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ ఇస్తారు. అండ్ లెంత్ అయితే ఈ లెంత్ వచ్చేస్తుంది. అండ్ దీనికి కూడా మనకి సైడ్స్కి అయితే స్లిట్స్ వచ్చేస్తాయి. ఈ టాప్కి మనకి లైనింగ్ అయితే ఇవ్వరు. సో ఇలా ఉంటుంది టాప్ అయితే. మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది. నేను చెప్పా కదా, చాలా సింపుల్గా ఉంటాయి అవుట్ఫిట్స్ అన్నీ కూడా. సో బ్యాక్ సైడ్ మొత్తం మనకి యాజ్ యూజువల్గా ప్లెయిన్గా వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి నేను సైజ్ M సైజ్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మన సింపుల్ కుర్తీ టాప్ వచ్చేసి ఇది. అండ్ దీని మీదకి బాటమ్ కూడా మనకి సేమ్ కలర్లోనే ఇస్తారు. టాప్ ఏ కలర్లో ఉందో సేమ్ అదే కలర్లో బాటమ్ ఇచ్చేస్తారు. బాటమ్కి కూడా ప్లెయిన్గా ఉండి ఎండింగ్లో మాత్రం ఇలా లేస్ అయితే ఇస్తారు. మనకి స్లీవ్స్కి ఎలాంటి లేస్ అయితే ఇచ్చారో సేమ్ అలానే వచ్చేసింది. అండ్ బాటమ్ అయితే మనకి స్ట్రైట్గా రాదు, ఇలా కొంచెం కర్వీగా వస్తుంది. నేను ఇది వేసుకున్న తర్వాత మీకు ఎగ్జాక్ట్గా లుక్ ఎలా ఉంటుందని అర్థమవుతుంది. సో ఇలా వచ్చేసింది బాటమ్. అండ్ ఈ బాటమ్కి మనకి పాకెట్ అయితే ఇవ్వరు, జస్ట్ నార్మల్ ఒక ప్లెయిన్ బాటమ్. సో ఇది వచ్చేసి బాటమ్. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ అవుట్ఫిట్లో మనకి దుప్పట్టా చాలా గ్రాండ్గా ఇచ్చారు. అసలు ఈ అవుట్ఫిట్కి దుప్పట్టా వేయగానే లుక్కే చేంజ్ అయిపోతుంది. చాలా చాలా గ్రాండ్గా ఉంది. సో ఇలా మంచి కాంట్రాస్ట్ కలర్లో తీసుకున్నారు. టాప్ అండ్ బాటమ్ మనకి మొత్తం రెడ్ కలర్లో వస్తుంది కదా, దాని కాంట్రాస్ట్ కలర్లో ఇలా చాలా గ్రాండ్గా ఉండే దుప్పట్టా అయితే చూస్ చేసుకున్నారు. లుక్ అట్ ద దుప్పట్టా గైస్, ఎంత బాగుంది కదా. దీని మీద ఉన్న ప్యాటర్న్ కానీ చాలా బాగుంటుంది. లైక్ ఫెస్టివ్ అకేషన్స్ కానీ ఏదైనా ఎథ్నిక్ అకేషన్స్ కానీ చక్కగా సెట్ అయిపోతుంది. ఈ అవుట్ఫిట్ మనం పే చేసామంటే చాలా సింపుల్గా ఉంటుంది. దీన్ని మనం కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్తో అలా పే చేసామంటే మంచి హెయిర్ స్టైల్తో లుక్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్యారీ చేయడానికి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇలాంటి అవుట్ఫిట్స్. బికాజ్ మనకి ఇందులో ఏది హెవీగా ఉండదు, మొత్తం కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది. చూడడానికి కూడా చాలా డీసెంట్గా అనిపిస్తుంది. సో దుప్పట్టా మొత్తం ఇలా ఉంటుంది. ఆ దుప్పట్టా మీద ఉన్న ప్యాటర్న్ కూడా నాకైతే చాలా నచ్చేసింది. చాలా క్లాసీగా ఉంటుంది. అండ్ ఆ కలర్ కాంబినేషన్ బాగుంటుంది. మొత్తం రెడ్ కలర్ మీద మనకి ఇది ఎల్లో కలర్కి అండ్ గ్రీన్ కలర్కి మిడిల్లో ఉంటుంది కలర్ అయితే. సో బాగుంటుంది పేర్ చేశారు. బ్యూటిఫుల్ అవుట్ఫిట్ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చేసింది. లైక్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎల్లో కలర్ కూడా కాదు, కొంచెం మిక్స్డ్ షేడ్ లో ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది. దుపట్టా లెంత్ బాగుంది, లెంత్ విడ్త్ కూడా బాగుంది ఈ దుపట్టాకి అయితే. సో ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో మనకి స్మాల్ సైజ్ నుంచి అప్ టు 2XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రెసెంట్ నేను తీసుకున్నది అయితే M సైజ్ తీసుకున్నాను. మీరు యూజువల్ గా ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్కి వెళ్ళిపోవచ్చు. ఇది నాకు M సైజ్ కాబట్టి కొంచెం లూజ్ గానే ఉంది ఫిట్టింగ్ అయితే. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకి సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. లైక్ 600-650 ఆ రేంజ్లోని బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తీ సెట్ అయితే వచ్చేస్తుంది. నాకు ఓవరాల్గా అవుట్ఫిట్ లుక్ అయితే చాలా నచ్చింది. చాలా సింపుల్గా ఉంటుంది. అవుట్ఫిట్లో మనకి ఎటువంటివి ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది ఓవరాల్గా. ఓన్లీ నెక్ లైన్ దగ్గర చిన్న డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. రిమైనింగ్ అంతా కూడా మంచి ప్లెయిన్గా ఉంటుంది. దట్టు మంచి కలర్ కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి చాలా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. దుపట్టాలో కూడా మనకి ప్లెయిన్గా కాకుండా ఆ ప్యాటర్న్ అయితే ఏదైతే చూస్ చేసుకున్నారో అది చాలా బాగుంటుంది. దుపట్టాకి మీరు ఎడ్జెస్లో చూసినారంటే చాలా మంచి ప్యాటర్న్ ఉంటుంది. మధ్యలో కూడా మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా చిన్న చిన్న డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా మీరు, మొత్తం ట్రీస్ తోని అంతా చాలా బాగుంటుంది ప్యాటర్న్ అయితే. ఎవరైనా కొంచెం సింపుల్ గా అవుట్ఫిట్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్. అండ్ మన సెకండ్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ లో ఉన్న ఈ అవుట్ఫిట్ షైన్ ఎంత బాగుందో అసలు. సో టాప్ అయితే మనకి చక్కగా ఇలా గ్రీన్ కలర్ లో వచ్చేస్తుంది. లైట్ షేడ్ లో ఉంటుంది అది కూడా కలర్ అయితే.
ఇది మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది. నేను మీకు ప్రైజెస్ కూడా చెప్తూ ఉంటాను, మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా నీట్గా చూడండి. సో టాప్ మొత్తం ఇలా వచ్చేస్తుంది. మనకి యోక్ పార్ట్ మొత్తం చాలా హెవీగా ఇచ్చారు. ఇది మీకు క్లోజప్లో చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. మొత్తం వైట్ కలర్ థ్రెడ్తోని అక్కడక్కడ సీక్వెన్స్ కూడా యాడ్ చేసి ఇలా ఇచ్చారు. సో నెక్ లైన్ మాత్రం ఇలా వస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి మనకి ఇలా మొత్తం ప్లెయిన్గా ఇస్తారు. అండ్ చివర్లో మాత్రం ఇలా 2 లైన్స్లో వైట్ కలర్ థ్రెడ్ అయితే ఇచ్చేసారు. సో ఇలా ఉంటుంది, మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది. ఓన్లీ యోక్ పార్ట్కి మాత్రం చాలా గ్రాండ్గా ఇచ్చేసారు. అండ్ ఇది కూడా నేను సైజ్ అయితే M సైజ్ తీసుకున్నాను. అండ్ దీనికి కూడా మనకి చక్కగా సైడ్స్కి అయితే స్లిట్స్ ఇచ్చేసారు. అండ్ లైనింగ్ దీనికి కూడా ప్రొవైడ్ చేయలేదు, మనకి ఓన్లీ టాప్ మాత్రమే ఇచ్చారు. సో టాప్ మొత్తం ఇలా ఉంటుంది. అండ్ దీని మీదకి బాటమ్ కూడా మనకి సేమ్ కలర్లోనే వస్తుంది. మోస్ట్లీ రీసెంట్ టైమ్స్లో అన్ని కుర్తీ సెట్స్ కూడా సేమ్ ఆన్ సేమ్లోనే ఎక్కువ వస్తున్నాయి. కొన్నిటికి కాంట్రాస్ట్లో వెళ్తున్నారు, కొన్ని టాప్ అండ్ బాటమ్ సేమ్ ఉంటున్నాయి అండ్ దుప్పటాస్ కాంట్రాస్ట్లో ఇస్తున్నారు. సో ఇది కూడా అదే కాన్సెప్ట్లోనే ఉంది. సో ఇది వచ్చేసి మనకి బాటమ్, సేమ్ టాప్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇచ్చేసారు. ఇదైతే మొత్తం మనకి ప్లెయిన్గానే ఉంటుంది బాటమ్ అయితే. అండ్ ఈ బాటమ్కి కూడా మనకి పాకెట్ అయితే రాదు, జస్ట్ నార్మల్ స్ట్రైట్ ప్యాంట్స్ ఇవి. సో ఇది వచ్చేసి బాటమ్ వస్తుంది. అండ్ దీనికి ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ కలర్లో దుపట్టా చాలా గ్రాండ్గా ఇచ్చారు. సింపుల్గా ఉంటుంది ఈ దుపట్టా కూడా, కాకపోతే కలర్ దాన్ని చక్కగా కాంట్రాస్ట్లో ఇచ్చేసారు. సో ఇలా హాఫ్ వైట్లో ఇలా ఇచ్చేసారు దుపట్టా అయితే. ఇది కూడా మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది, లైక్ ఎలా క్యారీ చేయాలన్నా మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు. మంచి ఫోల్డబుల్ ఫ్యాబ్రిక్ ఇదైతే బాగుంటుంది. ఈ కలర్ మీదకి మనం ఈ దుపట్టాను పేర్ చేసామంటే లుక్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఏదైతే యోక్ పార్ట్లో వర్క్ ఇచ్చారో సేమ్ అదే కలర్లో మనకి దుపట్టా కలర్ అయితే తీసుకున్నారు. బాగుంటుంది, మనం పేర్ చేసాకైతే అవుట్ఫిట్ లుక్ చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది దుపట్టా అయితే. దుపట్టా మీద కూడా మనకి చక్కగా ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు, మీరు చూడొచ్చు. సైడ్స్కి మాత్రం చాలా హెవీగా ఇచ్చారు అండ్ మిడిల్లో మాత్రం చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇలా ఇచ్చారు. ఈ క్లోజప్లో చూపిస్తే ఇది కూడా హాఫ్ వైట్ మీద ఇదంతా మనకి గోల్డ్ కలర్లో ఉంటుంది. మీకు ఇక్కడ కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు కానీ కలర్ ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్లో వచ్చేస్తుంది. ఈ అవుట్ఫిట్ లుక్ అయితే నేను 10/10 రేటింగ్ ఇస్తాను. బట్ కంఫీ వైజ్ అయితే నేను ఒక 6 రేటింగ్ అయితే ఇస్తాను. లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. నేను 6 రేటింగ్ ఎందుకు ఇస్తానంటే ఇది ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకి ఇది టాప్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే కాదు, బికాజ్ ఆబ్వియస్లీ ఇది ప్రైస్ అయితే మనకి అరౌండ్ 370-400 ఆ రేంజ్ లోనే వస్తుంది. ఆ రేంజ్ లో మనకి 3 పీస్ కుర్తీ సెట్ అంటే మనకి ఎట్లాగో టాప్ క్వాలిటీ అయితే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, ఎంత బాగున్నా కూడా. ఆ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే ఇది ఒక 2nd or 3rd క్వాలిటీలో ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట. బికాజ్ ఆ ప్రైస్ కి రావాలంటే ఖచ్చితంగా మనకి టాప్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేయలేరు, అది ఆబ్వియస్లీ. సో ఆ ప్రైస్ కి తగ్గట్లయితే చాలా రీజనబుల్ గా ఉంది. దట్టు 3 పీస్ కుర్తీ సెట్ కదా. దుపట్టా అయితే నిజంగా చాలా బాగుంది, దుపట్టా అయితే బాగుంది. ఇందులో మనకి టోటల్ గా 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అన్ని కలర్ ఆప్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఒక టీ కలర్, రిమైనింగ్ 2 కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ సైజ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి మీడియం సైజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. స్మాల్ సైజ్, ఎక్స్ట్రా స్మాల్, ఈ సైజెస్ అయితే అవైలబుల్ గా లేవు. ప్రజెంట్ నేను వేసుకునేది కూడా మీడియం సైజ్ తీసుకున్నాను. ఇది మీరు యూజువల్ గా తీసుకునే సైజ్ కంటే మన సైజ్ బిగ్గర్ సైజ్ కి వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. అండ్ మన థర్డ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది ఒక ఫ్రాక్ అనమాట. యాక్చువల్లీ ఇది ఒక లాంగ్ ఫ్రాక్, సింపుల్గా ఉంటుంది. జస్ట్ క్యాజువల్గా అలా వేసుకోవడానికి, డైలీ బేసిస్ మీద అలా యూజ్ చేయడానికి అయితే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో మంచి డార్క్ బ్లూ కలర్లో ఇలా వస్తుంది ఫ్రాక్ అయితే. నెక్ లైన్ మొత్తం మనకి ఎంబ్రాయిడరీ ఇచ్చారు, యోక్ పార్ట్ అంతా కూడా. ఇది కూడా మీకు క్లోజప్లో చూపిస్తా. సో గోల్డ్ కలర్తోని మంచిగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. అండ్ ఇంకా అక్కడక్కడ మనకి ఇలా ఇచ్చారు. సో మొత్తం అలా యోక్ పార్ట్ దాకా మనకి చిన్న మినిమల్ డీటెయిలింగ్ అయితే ఉంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి మనకి ఇలా 3/4 స్లీవ్స్ ఇస్తారు. అవి కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా మనకి యోక్ పార్ట్ మొత్తం ఎలాంటి మినిమల్ డీటెయిలింగ్ అండ్ ఎంబ్రాయిడరీ ఉందో సేమ్ అలానే స్లీవ్స్ కూడా ఇచ్చేసారు. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫ్రాక్ మొత్తం మనకి ఇలా ఫ్లేర్ ఇచ్చేసారు. ఈ ఫ్లేర్కి అంతా కూడా మనకి ప్లెయిన్గానే వస్తుంది, ఎటువంటి థ్రెడ్ వర్క్ కానీ ఎంబ్రాయిడరీ కానీ ఏం రాదు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ అవుట్ఫిట్కి ఫ్లేర్ బాగా ఇచ్చారు. యాక్చువల్లీ చాలా ఫ్లేర్ అయితే ఉంది ఫ్రాక్కి. కింది దాకా కూడా మనకు అలానే వస్తుంది ప్లెయిన్, కానీ ఎటువంటి ఎంబ్రాయిడరీ కానీ అలా ఏం ఉండదు. ఈ అవుట్ఫిట్కి అయితే మనకి లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్లీవ్స్కి అయితే మనకి లైనింగ్ రాదు. సో ఇలానే ఉంటాయి స్లీవ్స్ అయితే. ఇది వచ్చేసి సో మనకి ఫ్రాక్ మొత్తం ఇలానే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్స్ ఇచ్చేసారు ఇక్కడ నెక్ దగ్గర టై చేసుకోవడానికి. ఇంకా మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. సో ఓవరాల్గా ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఓన్లీ ఫ్రాక్ వస్తుంది మనకి, ఫ్రాక్ అండ్ దుపట్టా వస్తుంది, బాటమ్ అయితే రాదు దీని మీదకి. సో ఇది వచ్చేసి అవుట్ఫిట్ మీదకి ఇచ్చిన దుపట్టా. ఈ దుపట్టా లెంత్ అయితే కొంచెం షార్టే ఉంది, మరీ లెంత్గా అయితే ఏం లేదు. సో జస్ట్ ఒక నార్మల్ దుపట్టా, ఎటువంటి వర్క్ కానీ అలా ఏమి ఉండదు, జస్ట్ ఒక ప్లెయిన్ నార్మల్ దుపట్టా. లెంత్ కూడా మరీ ఎక్కువ లెంత్ అయితే లేదు, కొంచెం షార్ట్ లెంతే ఉంటుంది. సో ఆ అవుట్ఫిట్ మీదకి మనం అలా క్యారీ చేయాలంటే
ఈ దుపట్టాని యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మన లాస్ట్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత అయితే లుక్ ఇలా ఉంటుంది. ఇది ఒక సింపుల్ డీసెంట్ అవుట్ఫిట్, లైక్ మనం ఎక్కడికైనా ఎంతసేపు అయినా హ్యాపీగా యూజ్ చేయొచ్చు, అలా ఉంటుంది. కంఫీ వైజ్ అయితే చాలా బాగుంటుంది. 10/10 రేటింగ్ ఇస్తాను కంఫీ వైజ్ అయితే. బట్ లుక్ వైజ్ అయితే నాకు కొంచెం డల్ గా అనిపిస్తుంది, ఎందుకంటే అవుట్ఫిట్ కలర్ కొంచెం లైట్ షేడ్ లో అనిపిస్తుంది నాకంటే, కొంచెం డల్ షేడ్ లాగా అలా అనిపిస్తుంది. మీరు చూసినా మీకు కూడా అర్థం అవుతుంది క్లోజ్అప్ లో వచ్చినప్పుడు. కొంచెం మరీ ఫేడెడ్ కలర్ లాగా అనిపిస్తుంది. కొంచెం బ్రైట్ షేడ్ లో ఉంటే కలర్ ఇంకా బాగుండేది. అవుట్ఫిట్ కలర్ ఒకటే నాకు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. లుక్ వైజ్ అయితే బాగుంది అండ్ కంఫీ వైజ్ అయినా కూడా బాగుంటుంది. దుపట్టా నేను ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం షార్ట్ లెంత్ ఉంటుంది మన రెగ్యులర్ యూజ్ చేసే దుపట్టాస్ తో కంపేర్ చేస్తే. ఈ అవుట్ఫిట్ కాస్ట్ వచ్చేసి మనకు అరౌండ్ 400-450 ఆ రేంజ్ లో వస్తుంది. కొంచెం ఈ ప్రైస్ లో కూడా మనకు కొంచెం మంచి డ్రెస్సెస్ అయితే వస్తాయి. నాకు ఇది డ్రెస్ అయితే నచ్చింది, కానీ లైక్ నేను ఆల్రెడీ చెప్పినట్లు కొంచెం కలర్ లో కొంచెం డల్ గా అనిపిస్తుంది, అదొకటి కొంచెం డిసప్పాయింట్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా బాగుంది. ఆ కలర్ ఒకటి పక్కన పెట్టామంటే మనం ఇంకా కంఫీ వైజ్ చూసుకున్నా, లేకంటే లుక్ వైజ్ చూసుకున్నా, ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకున్నా అన్ని విధాలా బాగుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ వస్తుంది. సూపర్ కంఫీ ఉంటుంది క్యారీ చేయడానికి అయితే. అండ్ ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటుంది. మనకి ఒక పార్ట్ దగ్గర ఇచ్చిన వర్క్ డీటెయిలింగ్ అంతా కూడా హెవీగా ఏమీ ఉండదు. మీరు చూస్తున్నారు కదా, చాలా సింపుల్ గా సటిల్ గా ఉంటుంది. సో గాయ్స్, వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ సింపుల్ కలెక్షన్ నచ్చినట్లయితే డెఫినెట్ గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యు ఆల్, టేక్ కేర్, బై బై.